రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి బస్సు ప్రమాదం ఇప్పుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ యొక్క ఘటన ఆందోళన కలిగిస్తుంది, ఇద్దరిని కలిచివేస్తున్నాయి. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కూడా తమ వారు ఎక్కడ ఉన్నారంటూ కూడా వెతుక్కుంటూ తమ వారు చనిపోయారనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక అక్కడ ఆవేదన పెడుతున్నటువంటి పూర్తిగా భావోద్వేగంతో కూడుకున్నటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా కలిచివేస్తున్నాయి. కొంతమంది తల్లిని పోగొట్టుకున్న వారు ఉన్నారు, చెల్లిని పోగొట్టుకున్న వారు ఉన్నారు, పిల్లల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అన్నట్టుగా అక్కడికి వచ్చినటువంటి బంధువుల ఆర్తనాదాలు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా కన్నీటి సంద్రంగా మారింది. ప్రస్తుతము ఒక మహిళ అక్కడ రోధిస్తున్నటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆవేదనకు గురిచేస్తుంది. నా చెల్లి ఎక్కడ అంటూ ఆమె రోధిస్తున్నటువంటి తీరు వారందరినీ కూడా హృదయం చలించేటువంటి విధంగా చేస్తుంది. పూర్తిగా అక్కడి వాతావరణాన్ని ఒక కన్నీటి ప్రళయంగా మార్చేసింది. ప్రమాదం జరిగినటువంటి మీర్జాగూడ వద్ద దృశ్యాలు హృదయ విధారకరంగా మారాయి. తమ ఆప్తుల కోసం వచ్చిన బంధువులు, స్నేహితులు శిథిలాల వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న తమ వారిని చూసి చేస్తున్నటువంటి ఆర్తనాదాలు అక్కడ మిన్నంటుతున్నాయి. మృతుల్లో 10 నెలల పసికందుతో పాటు ఆమె తల్లి కూడా ఉన్నారు. తన చిన్నారిని కోల్పోయిన ఆ తండ్రి రోదన అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కలిచివేస్తుంది. తమ పెద్ద దిక్కును కోల్పోయిన యువకులు చేతులెత్తి పగిలిన అద్దాల ముందు కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారిని చివరి చూపు కూడా సరిగా చూడలేని దుస్థితి అక్కడ నెలకొందంటూ కూడా ఆవేదన పడుతున్నారు. తాజాగా ఒక మహిళ అక్కడ రోధిస్తున్నటువంటి తీరు అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుందో విందాం. ఎవరున్నా బస్సులో? మీకు ఎవరామె? మీ చెల్లి ఒక ఉందా? ఇంకో మీ చెల్లితో పాటు ఎవరు? ఇంకా మీ ఊళ్ళో ఏడిపోతుందమ్మా? అమ్మాయి కాలేజా? ఎక్కడ అవుతుందమ్మా? కాలేజ్ ఎక్కడ అవుతుందమ్మా? డైలీ అవుతుందమ్మా? లేదు, మొన్న సాయంత్రం వచ్చింది. చెల్లిని కోల్పోయినటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. చాలా మంది తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు, పిల్లల్ని కోల్పోయిన ఉన్నారు. ఇప్పుడు ఆ మహిళ రోధిస్తున్నటువంటి తీరు, తన చెల్లి కాలేజీకని బయలుదేరింది బస్సులో, ఇలా శవమయ్యి తిరిగి వస్తుందని కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. ఆమె ఇలా జరుగుతుందని ఊహించలేదు. దీంతో కన్నీటి పర్యాంతం అవుతుంది. నా చెల్లి ఆ బస్సులో ఉందంటూ కూడా ఇలా అనేక కుటుంబాలలో కూడా ఇప్పుడు విషాదాన్ని మిగిల్చింది. అనేక కుటుంబాల్లో కూడా తీరని ఆవేదనను మిగిల్చింది యొక్క పెను విపత్తు, పెను ప్రమాదం. ఒకటి కాదు, రెండు కాదు, 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 5గురు సివియర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. హాస్పిటల్లో అనేక మంది గాయాల పాలయ్యారు.